హలో అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే ఈరోజు కొంతమంది స్వాముల్ని అయితే ఇలా భోజనానికి అయితే పిలిచానండి. ఆఫ్టర్నూను ఇలా పూజ అయితే చేసేసుకొని ఇంకా భోజనానికి అయితే కూర్చున్నారనమాట స్వామి వాళ్ళు. ఇంకా మా ఇంట్లో అయితే ఈ అలవాటు అనేది మా నాన్న చిన్నప్పటి నుంచి మాకైతే ఇలా అలవాటు చేశారనమాట. మా నాన్న అయితే చాలా ఒక 28 టైమ్స్ అయితే మాల అయితే వేసుకున్నారు. ఆయన ప్రతి ఇయర్ ఇంట్లో పూజలు చేయడము, 10 మందికి భోజనాలు పెట్టడం అలా మాకైతే ఒక అలవాటుగా అయితే నాకైతే మారిపోయిందనమాట. సో నేను కూడా ఇప్పుడు మా పెళ్ళైన తర్వాత కూడా నేను కూడా నా వీలున్నంతలో నేను ఇలా భిక్షనైతే చేసి ఇలా పెడతా ఉంటాను. సో నాకైతే ఇది చాలా ఇష్టం అన్నమాట ఈ పద్ధతి. ఇంకా ఈ పద్ధతి మీకైతే ఎంతమందికి తెలిసింటే ప్లీజ్ కామెంట్ అయితే చెయ్యండి. ఇలా అయితే ఫుడ్ అయితే కంప్లీట్ చేసేస్తున్నారు స్వామి వాళ్ళు. బాగా నచ్చిందనమాట వాళ్ళకి. ఇంకా అయిపోయినాక మా రాహుల్ అయితే వడ్డిస్తూ ఉన్నాడు. తర్వాత అయిపోయాక వాళ్ళకి పండిచ్చి నేనైతే ఆశీర్వాదం అయితే తీసుకుంటూ ఉన్నాను అనమాట. నాకైతే చాలా హ్యాపీగా ఉంది టుడే ఇలా చేయడము. ఇంకా మా పిల్లలైతే స్కూల్కి అయితే వెళ్ళారనమాట. ఇదంతా అయిపోయాక మేము కూడా కూర్చొని లంచ్ అయితే చేస్తున్నాము. ఇలా అయితే పూజ చేశారు ఇంట్లో. మేమైతే మార్నింగే పూజ చేసుకున్నాము. మరి స్వామి వాళ్ళు వచ్చి టెంకాయ కొట్టేశారు. మా ఇంట్లో పప్పు, చిత్రాన్నం, బుడ్డల చట్నీ, ఇవి కాలీఫ్లవర్ వడలు, సో వంకాయ, రసము, ఇలా అన్నీ. ఇది కోవా భక్ష్యము. ఇది చాలా బాగుంటుంది, మై ఫేవరెట్ అనమాట. చాలా సూపర్ టేస్టీగా అయితే వచ్చింది. ఇది బయట అయితే ఆర్డర్ చేసామండి ఒక్కటి. ఇంకా ఫుడ్ అయితే పర్ఫెక్ట్గా ఉంది.